హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై కున్వి వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారో? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు 3వ సోమవారం కదండి. ఉదయాన్నే లేచి ఇల్లు శుభ్రం అయితే చేసేసుకొని రెడీ అయిపోయి ఇంట్లో దీపం పెట్టుకోవడానికి అయితే రెడీ అయ్యాను. అలాగే చిన్న ప్లేట్ తీసుకొని దానికి పసుపు అయితే రాసేసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని అందులో పసుపు కుంకుమ వేసుకున్నాను. పసుపు కుంకుమ అలాగే అక్షంతలు వేసుకున్నాను. ఇప్పుడు ఆ పళ్ళెం తీసుకొని ఇందులో అయితే శివలింగం అయితే పెట్టేశాను. శివలింగం పెట్టేసి శివలింగానికి కూడా పూజ అయితే చేసేస్తాను. శివలింగం అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు చూడండి, పసుపు కుంకుమ వేసుకోవాలి, అలాగే పువ్వులు కూడా వేసుకోవాలి. పసుపు కుంకుమ కూడా వేసుకోవాలి, అలాగే అక్షంతలు కూడా వేసుకోవాలి. అలాగే గ్లాస్తో వాటర్ తీసుకొని అభిషేకం అయితే చేసుకోవాలి. అభిషేకం కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇప్పుడు పసుపు కుంకుమ వేసి శివలింగం మీద పువ్వులు అయితే వేసుకోవాలి, అలంకరించుకోవాలి శివుడిని. పువ్వులతో అలంకరించుకుంటున్నాను. తర్వాత అయితే దీపారాధన చేయాలి కదా. దీపారాధనకైతే 2 ప్రమిదలు అయితే తీసుకొని అందులో నూనె అయితే వేసుకున్నాను. అందులో ఆవు నెయ్యి వేసుకోవచ్చు, అలాగే నువ్వుల నూనె ఉంటుంది కదా ఆడించింది, అది కూడా వేసుకోవచ్చు. ఇది నంది అన్నమాట. నందిని కూడా అలంకరించుకొని కుంకుమ అయితే పెట్టుకున్నాను, అలాగే పువ్వులు కూడా పెట్టేసుకున్నాను, అక్షంతలు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడైతే ప్రమిదలు అయితే తీసుకొని నూనె వేసుకొని అందులో ఒత్తులు అయితే వేసేసుకున్నాను. వేసుకొని దీపం అయితే పెట్టేస్తాను. ఇప్పుడు దీపం చుట్టూ పువ్వులతో అయితే అలంకరించుకుంటున్నాను. అలంకరించుకున్న తర్వాత పువ్వులతో అయితే అలంకరించేసుకుంటున్నాను. తర్వాత ప్రసాదం అయితే పెడుతున్నాను. పళ్ళె తర్వాత ఊదొత్తులు అయితే వెలిగించుకోవాలి. ఊదొత్తులు అయితే వెలిగించేసుకున్నాను. శివుడికి అయితే చూపించేసాను. తర్వాత సాంబ్రాణి గుడ్లు కూడా వెలిగించుకుంటున్నాను. వెలిగించేసుకొని శివుడికి అయితే ధూపం అయితే చూపిస్తున్నాను. శివుడికి నందీశ్వరుడికి కూడా చూపించాలి కదా, చూపించాను.
ఇప్పుడైతే హారతి అయితే ఇచ్చేస్తున్నాను. అండి హారతి అయితే కంప్లీట్ అయిపోయింది. అంతేనండి, పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను కూడా హారతి అయితే తీసేసుకుంటున్నాను. చూడండి, ఇదండి దీపం అయితే అయిపోయింది ఈరోజుది. మేము అలా బయటకు వెళ్దామని వెళ్ళామండి. త్రిమూర్తుల పూజ అయితే చేసాం కదా, అది బయట అక్కడ పారేయకూడదు, చెరువులోనే పారేయాలి. చెరువులోనే పారేసాం. ఇంకా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. నేను వీడియో తీస్తుంటే మా పాప తీస్తానని అయితే అల్లరి పెట్టింది. అక్కడ అల్లరి అయితే చేసేసింది. చూడండి, ఇక్కడ శివాలయం అయితే ఉంది. 3వ సోమవారం కదా, శివాలయం దగ్గర అన్నసంతర్పణ అయితే జరుగుతుంది. చూడండి ఎంత జనం వచ్చారో. చూడండి చాలామంది ఉన్నారు అక్కడ. మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు వీడియో అనమాట ఇది. ఇందాక జనం ఎక్కువ ఉన్నారు, ఇప్పుడు కూడా ఇంకా చాలా జనం అయితే పెరిగారు. అవి చూడండి ఇంకా వస్తూ వెళ్తున్నారు. అవి చూడండి లైన్స్ కూడా రోడ్డు మీద వరకు ఉన్నాయి. అన్నసంతర్పణ కదా, ప్రసాదం కోసం అయితే అందరూ వస్తున్నారు. ఇంక ఇంటికైతే వచ్చేసామండి. మా పాప అయితే చూడండి ఎలా ఆడుకుంటుందో. ఆ బొమ్మ అదంటే ఏనుగంటాం, పాప పైన పాప అంటది. దాన్ని కూర్చోబెట్టమంది. కూర్చోబెట్టాను. చూడండి ఎలా తిప్పుతుందో. చూడండి దించేయమంటుంది, దించేయమంటుంది. దించేస్తాను. వెళ్ళిపోతూ ఏదో గుర్తొచ్చింది. డబ్బులు అయితే ఇచ్చి అనేసి అంటుంది. ఇచ్చాను. బాయ్ చెప్పేసి వెళ్ళిపోతుంది. చూడండి బాయ్. చూడండి బట్టలు తెద్దాం మనం పైకి వెళ్ళాము. ఆడింది కాసేపు. బట్టలు అయితే కింద తెచ్చేసాము. ఆ పాప బట్టలు తన్నే మడత పెట్టుకుంటుందంట. చూడండి ఎలా మడత పెట్టుకుంటుందో. చూడండి ఎంత చక్కగా మడత పెట్టుకుంటుందో. కాలు చాపేసి మరి కాలు మీద వేసి మరి మడత పెట్టేస్తుంది.
కనీసం బట్టలు అయితే తిరగేయలేదు, ఎలాగుండి ఎలాగే మడత పెట్టేస్తుంది. నేను మడత పెడతానంటే మడత పెట్టనవలేదు, కానీ బట్టలు తనే మడత పెట్టుకుంటుందంట. బట్టలు అయితే మడత పెట్టేసింది, అయిపోయినాయట. ఈ బట్టలు అయితే చూడలేదు, 2 గౌన్లని చూసి వచ్చి నేను వెంటనే వచ్చి మడత పెట్టేసుకుంటుంది. చూడండి, ఇదైతే ఈ గౌన్ అయితే బాగానే తిరగేసింది, మడత పెట్టేసింది, అంతే అయిపోయి ఇంకా బట్టలు మడత పెట్టడం. మడత పెట్టేసింది. నా ముందు తెచ్చి పెట్టింది, చూడు మడత పెట్టేసాను అనేసి అంటుంది. వాళ్ళ నాన్న అయితే పానీపూరి తెచ్చారు. చూడండి, పానీపూరి అయితే తను ఒకటి తీసుకుంది, వాళ్ళ నాన్న కొట్టేస్తుంది. తిను నాన్న తిను అని చెప్తుంది. పానీపూరి తినేసాము. తర్వాత టీ అయితే పెట్టేశాను. నెక్స్ట్ మిరియాల చారుకి ధనియాలు, జీలకర్ర, మిరియాలు, అలాగే ఎల్లుల్లిపాయలు తీసుకొని దంచుకోవాలి. అయితే దంచుకోవాలి. అక్కడైతే రైస్ కడిగేసి అయితే పెట్టాను. రైస్ అయితే దగ్గర పడింది అనమాట ఉడకడానికి. మిరియాల చారుకి టమాటీలు అయితే ఉడకబెట్టుకున్నాను. తొక్క అయితే తీసేయాలి. తీసేసినా పర్లేదు, తీయకపోయినా పర్లేదు, అది మీ ఇష్టం. నేనైతే తీసేసుకుంటున్నాను. చూడండి, ఇలా ఉడికిపోయాయి కదా, పొట్టు అయితే తీసేసుకుంటున్నాను. తీసేసుకొని దాన్ని బాగా పిసుకాలన్నమాట, టమాటాలని జ్యూస్ వచ్చే వరకు. చూడండి, తర్వాత అయితే చింతపండు రసం వేసుకోవాలి. రసం వేసుకొని బాగా మరగనివ్వాలన్నమాట. బాగా మరిగాక మనం ఏవైతే దంచుకున్నామో ఇందాక అవి వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. తర్వాత కారం కూడా వేసుకోవాలి, కొంచెం సాల్ట్ కూడా టేస్ట్ తగినంత వేసుకోవాలి. చారు అయితే మరిగింది, ఇంకొంచెం మరగాలి. ఇంకొంచెం చారు అయితే పూర్తి మరిగిపోయింది. ఇప్పుడు చారుకి కావాల్సిన పోపు అయితే పెట్టేసుకోవాలి. వెల్లుల్లిపాయలు అయితే చితగొట్టు వేసుకోవాలి. జీలకర్ర ఆల్రెడీ ఇందాక వేసుకున్నాం కదా, కొంచెం ఇప్పుడు వేసుకోవాలి పోపుకి. అలాగే కరివేపాకు వేసుకోవాలి. ఈ చారుకైతే పోపు రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.